హలో గైస్, వెల్కమ్ టు ఏస్కో ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఎంసెట్కి ఇంకా నీట్కి ఎంతో యూస్ఫుల్ అయ్యే జెనెటిక్ కోడ్ న్యూమోనిక్ తెలుసుకుందాం. ఫస్ట్ జెనెటిక్ కోడ్ ఎట్లా రాయాలో తెలుసుకుందాం. ఇక్కడ యూసీఏజీ రాయాలి, పైన కూడా అంత సేమ్ యూసీఏజీ రాయాలి. ఇంకా లాస్ట్ ఇట్లా రాయాలి. లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, ఫస్ట్ రాయాలి యూసీఏజీ యూ, తర్వాత పైన రాయాలి. నెక్స్ట్ యూసీఏజీ కింద కూడా అంతే, ఫస్ట్ లెఫ్ట్లో ఉన్నది రాయాలి సి, తర్వాత పైన ఉంది రాయాలి యూ, తర్వాత యూసీఏజీ. ఇలా రాసుకుంటూ వాళ్ళకి పెట్టేదానికి. ఇంకా నిమోనిక్లోకి వస్తే ఏంటంటే, ఫస్ట్ ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళు 6 ల్యూటినైజింగ్ హార్మోన్స్ తీసుకుంటారు. వీళ్ళకి 3 ఇల్లులు ఉంటాయి, ఒక చోట కలుస్తారు. వీళ్ళ హస్బెండ్స్ వల్ల వీళ్ళకు ఊకే ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పి వీళ్ళకి వ్యాసెక్టమీ చేపిస్తారు. వ్యాసెక్టమీ అంటే వాళ్ళ గుర్తుపెట్టుకోండి. తర్వాత కొన్ని రోజులకు వీళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలనిపిస్తుంది, అందువల్ల వీళ్ళు సెరమ్ ఇంజెక్షన్స్ చేయించుకుంటారు. వీళ్ళకి 4 సార్లు సెరమ్ ఇంజెక్షన్స్ చేయించుకుంటారు. 4 సార్లు ప్రెగ్నెన్సీ వస్తుంది, 4 సార్లు థైరాయిడ్ ఉబ్బుతుంది, 4 సార్లు అల్లా అల్లా అని అరుస్తారు. దాని తర్వాత వీళ్ళ పెయిన్ చూడలేక వీళ్ళ హస్బెండ్స్ 2 కార్లలో ఎక్కించుకొని పోతారు. అప్పుడు 2 కార్ల టైర్లు పంచర్ అవుతాయి, 2 కార్లు ఆగిపోతాయి. ఇద్దరు హస్బెండ్స్ బయటికి దిగి చూస్తే దగ్గర ఒక గోల్డెన్ టెంపుల్ కనపడుతుంది, జిఎల్ఎన్. అట్లా ఈ 4 నడుచుకుంటూ పోతుంటే వీళ్ళిద్దరు వైఫ్స్కి ఫుల్ టైం ప్రెగ్నెంట్లో ఉన్నారు కాబట్టి ఆస్తమా వస్తుంది, ఏఎస్ఎన్ అంటే ఆస్తమా వస్తుంది. తర్వాత టెంపుల్లోకి వెళ్ళి దేవుడికి లైస్ చెప్తారు, అబద్ధం చెప్తే ఆస్తమా పోతుంది. తర్వాత గ్లూకో అని ఇద్దరు సిస్టర్లు రోడ్డు మీద కార్ ఆపి వాళ్ళ ట్రిప్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈలోపు 4 అర్జెంట్ అని అరుస్తారు. ఇంకా వీళ్ళిద్దరిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే డాక్టర్ ఏమంటారు అంటే సెరమ్ టెస్ట్లు చేయాలి అంటారు. కానీ లోపల ఉంది వీళ్ళిద్దరు కాబట్టి అర్జెంట్ అని వస్తారు ఇద్దరు వయసు. తర్వాత గ్లైసిక్ లైంబోని ఇద్దరు డాక్టర్లు ఆపరేషన్ చేసి 2 బేబీస్ని బయటికి తీస్తారు. వీళ్ళు చేయబట్టి ఆ బేబీస్ బతికారు కాబట్టి వాళ్ళకి గ్లైసిక్ లైంబో అనే పేరు పెడతారు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.